కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య మరి కాసేపట్లో రాజీనామా చేస్తారు. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. అల్పాహార విందు సమావేశంలో రాజీనామా నిర్ణయాన్ని కేబినెట్ సహచరులకు చెప్పారు సిద్ధరామయ్య. తదుపరి సీఎం డీకే శివకుమార్ అని అదే సమావేశంలో ప్రకటించారు. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోయినా ఆయన కార్యదర్శికి లేఖ ఇస్తానంటున్నారు. రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత సిద్ధరామయ్య మీడియా సమావేశం నిర్వహిస్తారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఏం జరిగిందో మంత్రులు ఆ తర్వాత వివరించారు. డీకే శివకుమార్ తదుపరి సీఎం అని స్వయంగా సిద్ధరామయ్య చెప్పినట్లుగా మంత్రి హెచ్కే పాటిల్ వెల్లడించారు. గవర్నర్ నేకున్న రాజీనామా లేఖను సిద్ధరామయ్య లోక్ భవన్ లో సమర్పిస్తారని మరో మంత్రి రామలింగారెడ్డి చెప్పారు. He thanked all our ministers for our cooperation. Since he was chief minister for 8 years, and as 8 years he was opposition leader, and he is going to resign by 3:30. He is going to resign by 3:30. Governor is not his session, but he will give his resignation to the secretary. Sir, 3 o'clock, right, sir? 3:30. And when is నాయకత్వ మార్పుపై కర్ణాటక కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఐక్యతే మన బలం, ప్రజలకు సేవ చేయడమే మా నిబద్ధత అంటూ ట్వీట్ చేశారు. డీకే సిద్ధరామయ్య ఇద్దరి ఫోటోల్ని కూడా షేర్ చేసింది కాంగ్రెస్. రేపు సీఎల్పీ సమావేశం, ఎల్లుండి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. కాబోయే సీఎం డీకే శివకుమార్ ఇంటి దగ్గర భద్రతను పెంచారు. శివకుమార్ ఇంటికి క్యూ కడుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. డీకేను కలుసుకుని అభినందనలు తెలిపే పనిలో కాంగ్రెస్ నేతలున్నారు. బెంగళూరులో పలుచోట్ల డీకే శివకుమార్ పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.